Good evening, guys. Let's discuss today's current affairs. మన ఆగస్ట్ సిరీస్ చేస్తున్నాం కదా, ఆగస్ట్ సిరీస్ లో సెకండ్ ఇది. Which of the following best describes the core objective of the Setu Bandhu Scholar Scheme, an initiative launched by the Ministry of Education in partnership with the Indian Knowledge System Division అని అడిగారండి. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఏంటంటే, జనరల్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద Setu Bandhu Scholar Scheme launched by the Ministry of Education. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరమ్మా? మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్ట్రీ ఎవరు? ఆయన పేరేంటి? చెప్పాలి. వాళ్ళు ఏం లాంచ్ చేశారని అడుగుతున్నారు. అక్కడ ఏం లాంచ్ చేశారంటే వీళ్ళు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఏం లాంచ్ చేశారంటే ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ స్కాలర్స్ ఇంటూ ఐఐటి రీసెర్చ్ ఈకో సిస్టమ్. ఓకేనా? దేని లాంచ్ చేశారని అడుగుతున్నారు. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద Setu Bandhu స్కాలర్ స్కీమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్. ద ప్రైమరీ ఎయిమ్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు పేరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకేనా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? వెయిట్. ధర్మేందర్ ప్రధాన్. ఇంత లేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సేతు బంధు గురించి ఇవి. ద స్కాలర్షిప్ చూడండి, 40,000 పర్ మంత్ అండ్ 1 lakh పర్ ఇయర్. అంటే పీజీ లెవెల్ వాళ్ళు ఇచ్చేది. 65,000 పర్ మంత్, 2 lakhs పర్ ఇయర్ ఫర్ పిహెచ్డి లెవెల్. ఓకేనా? ఎప్పుడైనా మనం కూడా జనరల్ గా పీజీ కానీ పిహెచ్డి కానీ చేస్తుంటే మనకు కూడా ఈ మనీ కూడా వస్తుంది. ఒకవేళ మనం చేస్తే, ఒకవేళ పీజీ అయిన తర్వాత మనకి ఏమైనా ట్రై చేస్తే మనకి కూడా వస్తుందండి ఆ సేతు బంధు స్కాలర్షిప్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద న్యూ మంత్లీ ఇనిషియేటివ్ అమౌంట్ ఫర్ ఆశా వర్కర్స్ ఇన్ బీహార్ as recently announced by the Chief Minister Nitish Kumar, which is a significant increase from the previous amount of ₹1,000 అని అడిగారు. ఏమండి, జనరల్ చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ మంత్లీ ఇనిషియేటివ్ అంటే ఫర్ ఆశా వర్కర్స్. ఆశా వర్కర్స్ అంటే ఏంటి? ఆశా వర్కర్స్ ఫుల్ ఫామ్ ఏంటి? మీరు ఫస్ట్ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన ఆశా వర్కర్స్ కోసం 1,000 రూపీస్ నుంచి సమ్ అమౌంట్ ఇంక్రీజ్ చేశారు. ఆ ఇనిషియేటివ్ ఎంత అని అడుగుతున్నారు. ముందు 1,000 ఉండేది ఆశా వర్కర్స్ కోసం, దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఎంత అని అడుగుతున్నారు. ఆశా వర్కర్స్ ఫుల్ ఫామ్ ఏంటి? గుడ్, కరెక్ట్. అగ్రిగేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అంతే. అంటే ఏంటి, మనకి మీరు మన కోవిడ్ టైంలో చాలా బాగా హెల్ప్ చేసింది మనకి ఎవరు అంటే, మనకి కోవిడ్ టైంలో ఎవరు బాగా హెల్ప్ చేశారంటే ఆశా వర్కర్స్ మనకి బాగా హెల్ప్ చేస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత ఫ్రమ్ 1,000 రూపీస్ నుంచి ఎంతకి పెంచారంటే 3,500 రూపీస్ కి పెంచారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, బీహార్ సీఎం నితీష్ కుమార్ అనౌన్స్ అండ్ ఇంక్రీజింగ్ honorarium and initiatives for the ASHA and Mamata workers who played a crucial role in delivering health services in rural areas.
డెలివరింగ్ హెల్త్ సర్వీసెస్. వాళ్ళే కదా మనకి కోవిడ్ టైంలో చేశారు. ఇప్పుడు ఆశా వర్కర్స్ will now receive rupees 3,000 per month as initiative up from rupees 1,000. Mamata workers who promote awareness about safe childbirth and maternal child health will receive rupees 600 per delivery. Increase from rupees 300. వాళ్ళు 300 600 వరకు డెలివరీ చేసి పెరిగిందంటే మమతా వర్కర్స్ కి. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. 3,000 నాట్ 3,500, 3,000 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పద్మభూషణ్ అవార్డీ former professor at the London School of Economics and crossbench peer in the House of the Lords, who wrote the book The Rediscovery of India, passed away at the age of 85 in 2025. ఏమండి, చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ద ఎమినెస్ట్ ఇండియన్ బోర్న్ అంటే ఇండియన్ ఆరిజిన్ అండి. ఇండియన్ ఆరిజిన్ ఆయన యూకేలో కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కూడా ఉన్నారు. ఆయన పనిచేశారు హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కూడా. ఈస్ ద మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డ్స్. passed away recently at the age of 85. Passed away at the age of 85. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, మేఘానంద్ దేశాయ్. మేఘానంద్ దేశాయ్. ఆయన బుక్స్ కూడా రాశారండి. ఆ బుక్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన న్యూస్ లో ఉన్నాడు కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఆథర్డ్ సెవరల్ ఇంపార్టెంట్ బుక్స్ ఇంక్లూడింగ్ మార్క్సియన్ ఎకనామిక్స్ థియరీ 1973, Applied Econometrics 1976, Marxian Economics 1979, and Marx Revenge, The Researches of Capitalism and the Death of Statistic Socialism. ఈ గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? ఆయన ఎవరంటే ఎమినెంట్ ఎకనామిస్ట్, ఆథర్ అండ్ మెంబర్ ఆఫ్ ది యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ అన్నమాట. ఆయన ఎప్పుడు చనిపోయాడు? రీసెంట్ గా చనిపోయాడు కాబట్టి 2024 at the age of 85. ఓకేనా? రిచ్ పద్మభూషణ్ అవార్డీ. ఆయనకి పద్మభూషణ్ అవార్డు, ఇచ్చి పద్మభూషణ్ అవార్డు అని అడిగారు కూడా. గుర్తుపెట్టుకోండి, ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు ఆయనకి. ఓకేనా? ఈజ్ అ ఫార్మర్ ప్రొఫెసర్ అట్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మెథడ్ డెవలప్డ్ అండర్ ద UIDAI ఫ్రేమ్వర్క్. UIDAI అంటే ఆఫ్ ఇండియా, అంటే ఆధార్ కార్డ్ ఉంటది కదా, అది UIDAI. Did India Post Payments Bank roll out national wide to improve financial inclusion for the elderly and differentially abled by eliminating the need for the fingerprints and OTPs అని అడిగారండి. అంటే దాని అర్థం మనకి చెప్పండి, దాని ఆన్సర్ ఏంటి? మనకి UIDAI అంటే ఈజీగా అర్థమైంది ఏంటంటే, ఆప్షన్ లో ఒకటే ఉంది మనకి, ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యూజింగ్ ఆధార్. అంతే కదా, సింపుల్ గా అదే కదా మనకి ఇక్కడ అడిగింది. UIDAI అది. ఓకేనా? చూడండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ గుర్తుపెట్టుకోలే. ఈ IPPB ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ హ్యాస్ లాంచ్డ్ నేషనల్ వైడ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫెసిలిటీ ఫర్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. आपका बैंक आपका द्वार. ఓకేనా? IPPB launched on 1st September 2018. Is 100% government owned and operates under the Ministry of Communication. ఎవరు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. నేను కూడా డిస్కస్ చేస్తాను దీని గురించి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. హూ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ జ్యోతిందర్ షిండే. ఎంతనా? జ్యోతిందర్ షిండే. It serves over 11 crore customers across 5.57 lakhs villages and towns, offering services in 13 languages. ఇది చూడండి, జ్యోతిరాజ్ సింధియా. ఇది చూడండి నాకు ఒకసారి. The Banking Laws Act 2025, which introduced major reforms such as revising the substantial interest threshold, increasing the tenure of cooperative bank directors, and allowing public sector banks to remunerate statutory auditors, came into effect from which date అని అడిగారు?
ఏ డేట్ నుంచి అంటే 1 ఆగస్ట్ 2025. 1 ఆగస్ట్ 2025. అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 విచ్ ఇంట్రడ్యూస్ కీ రిఫార్మ్స్. 5 మేజర్ బ్యాంక్స్ అంటే అవి కీ రిఫార్మ్స్ అడిగాడు. ఏంటని అడిగారు. సో ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ అయ్యి అడిగారు. ఫ్రమ్ 1 ఆగస్ట్ 2025. మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇది తర్వాత చదువుకోండి మీరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ద యాక్ట్ ఇంట్రడ్యూస్ రిఫార్మ్స్ త్రూ 19 అమెండ్మెంట్స్ టు ద ఫాలోయింగ్ మేజర్ లెజిస్లేషన్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి ఏ టైంలో వచ్చిందంటే 1934 ఆ యాక్ట్ ద్వారా వచ్చింది. తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 చేశారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ తర్వాత మీరు చదవండి, చదివితే మీకు అర్థం అవుతుంది. అర్థం కాబట్టి నేను అడగను. Which fundamental valuation filter has been newly incorporated into the criteria for classifying a company's stock from stage 1 to the more stringent stage 2 under the Securities and Exchange Board of India? Then SEBI అంటారు. సెబీ ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? సెబీ సెబీ ఇన్ ద ఇయర్ పేరు చెప్పాలి. రివైజ్డ్ ఎన్హాన్స్డ్ సర్వైలెన్స్ మెకానిజం ఫ్రేమ్వర్క్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ కంపెనీస్ విత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలో 1000 crore అన్నారు. సింపుల్ గా క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్స్ న్యూ ఫిల్టర్. విచ్ న్యూ ఫిల్టర్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద రివైజ్డ్, అంటే ఏ కొత్త ఫిల్టర్ పెట్టారో అని అడుగుతున్నారండి. అండర్ ద రివైజ్డ్ ఎన్హాన్స్ సర్వైలెన్స్ మెకానిజం. అండర్ ఎన్హాన్స్డ్, రివైజ్డ్ అంటే ఎన్హాన్స్డ్ సర్వైలెన్స్ మెకానిజం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈఎస్ఎం ఫ్రేమ్వర్క్ లో ఏం పెట్టారో అని అడుగుతున్నారు. న్యూ ఫిల్టర్ ఏం పెట్టారో అని అడుగుతున్నారు. ఏం టార్గెట్ చేస్తున్నారు? టార్గెటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలో 1000, అండర్ 1000 crores, అండర్ 1000 crores. ఓకే. ఏం క్యాపిటల్ ఏం చేశారంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఫిల్టర్ అన్నమాట. ఏ ఫిల్టర్ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఫిల్టర్ అన్నమాట. విచ్ ఫిల్టర్ అని అడుగుతున్నారు. విచ్ ఫండమెంటల్ వాల్యుయేషన్ ఫిల్టర్ అంటే ఏ ఫిల్టర్. కామన్ గా అడుగుతుంది ఏంటంటే వాట్ ఇస్ ద న్యూ ఫిల్టర్ అన్నమాట. ద న్యూ ఫిల్టర్ విచ్ హాస్ బీన్ న్యూలీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీ స్టాక్ ఫ్రమ్ స్టేజ్ 1 టు ద మోర్ స్ట్రింజెంట్ స్టేజ్ 2. సెబీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో? 1990. సెబీ యాక్ట్ 1992లో, అంటే అప్పుడే వచ్చింది. మనకి ఎగ్జామ్ అడుగుతారు, SSC లో కూడా అడుగుతారు ఎక్కువ ఏ ఇయర్ లో వచ్చింది అనేసి. ఓకేనా. నాబార్డ్ ఎప్పుడు ఎలాగ సెబీ వచ్చింది కాబట్టి నాబార్డ్ ఎప్పుడు చూడండి. నాబార్డ్ 1982 వస్తుంది, చూడండి ఒకసారి. 1982 12th July. మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా. ఏమంటే మనకి SSC కానీ ప్రతి ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవే. ఓకేనా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా. ఇది అందరు చెప్పాల్సిన క్వశ్చన్ ఇది. లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్. ఓకేనా. పుష్పేందర్ సింగ్. పుష్పేందర్ సింగ్ is a senior officer from the parachute regiment, has been appointed as the new vice chief of army staff. ఆయన ఎవరిని సక్సీడ్ అయ్యారండి? లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజ్ సుబ్రహ్మణ్యం. ఆయన ఎవరిని సక్సీడ్ అయ్యారు అంటే ఆయన ఎవరి తర్వాత వచ్చారని అడుగుతారు ఎగ్జామ్ లో కూడా. ఈయన పేరు కూడా చాలా ఇంపార్టెంట్. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజ సుబ్రహ్మణ్యం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ చూడండి. ద స్టిలత్ ఫ్రిగేట్ హిమగిరి యాడ్ 3022, a ship of Nilagiri class built under the flagship project 17A, represents a major milestone in India's indigenous warship construction. నిన్న క్లాసులో చెప్పా ఇండిజినియస్ అంటే ఏంటో. అంటే ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకెన్
shipyards deliver this advantage guided missile frigate to the Indian Navy. Frigate to the Indian Navy. అంటే సింపుల్ గా చెప్పాలంటే విచ్ షిప్ యార్డ్, ఏ షిప్ యార్డ్ అని అడుగుతున్నాడు అంతే. విచ్ షిప్ యార్డ్, ఏ షిప్ యార్డ్ దానికి దీన్ని ఫ్రిగేట్ హిమగిరి యార్డ్ 3022 టు ద ఇండియన్ నేవీ అండర్ ద ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ అండర్ లో దీన్ని మనకి ఇచ్చారని డెలివర్ చేస్తారు. అది ఏంటి, ఏ షిప్ యార్డ్ అని అడుగుతున్నారు అంతే. విచ్ షిప్ యార్డ్ డెలివర్డ్ అని అడుగుతున్నారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకేనా, ఆప్షన్ డి. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అండి, అదే మనకి ప్రాజెక్ట్ 17A ద్వారాగా దానికి మనకి ఇచ్చారు, దాన్ని డెలివరీ చేశారండి. ఏది, ఫ్రిగేట్ హిమగిరి యార్డ్ 3022 దాన్ని. The Indian state that made borewell registration mandatory and imposed charges on groundwater extraction for various users, including individuals, housing societies and industries starting around July 2025 is అని అడిగారండి. ఏ ఇండియన్ స్టేట్ కన్ఫర్మ్ గా మ్యాండటరీగా అంటే కన్ఫర్మ్ గా రిజిస్టర్ చేసుకోమని చెప్పిందండి. ఏ ఏ ఇండియన్ స్టేట్ దట్ మేడ్ బోర్వెల్ రిజిస్ట్రేషన్ మ్యాండటరీ అండ్ ఇంపోజ్డ్ చార్జెస్ ఆన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్స్ స్టార్టింగ్ అరౌండ్ జూలై 2025 అంటే ఏదంటే కర్ణాటక. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది కర్ణాటక. ఓకేనా, ఇది కర్ణాటక. కర్ణాటక వాళ్ళు కన్ఫర్మ్ గా మీరు పక్కాగా మ్యాండటరీ చేశారు, దాన్ని మ్యాండటరీ చేశారు. ఏం చేశారంటే బోర్వెల్స్ ని రిజిస్టర్ చేసుకోవాలి అండ్ వారు చార్జెస్ కూడా పెట్టారు. అంటే మనకి చూసుంటే మనకు కూడా మన స్టేట్ లో కూడా సిటీస్ లో మనకి పెట్టారు ఏంటి, మున్సిపాలిటీ వాటర్ కావాలి అన్న, మనకి ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం మున్సిపాలిటీ వాటర్ కావాలన్నా దానికి మీటర్స్ కూడా పెట్టారు, ఎంతెంత వాడుతున్నారు ఏంటి చార్జెస్ దానికి కూడా పెడతారు. సేమ్ అలానే. ఓకేనా, సేమ్ అలానే అక్కడ కర్ణాటకలో కన్ఫర్మ్ మ్యాండటరీ చేశారు అనమాట. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత తీసుకున్నారు ఏంటి అనేసి. చార్జెస్ రేంజ్ ఫ్రమ్ ₹1 to 35 per cubic meter డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ, ఇండివిజువల్, సొసైటీస్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనమాట. ఇండస్ట్రీస్ కి, సొసైటీస్ కి, ఇండివిజువల్స్ కి సెపరేట్ గా. కర్ణాటక గ్రౌండ్ వాటర్ అథారిటీ నుంచి నో అప్డేషన్ సర్టిఫికేట్ కావాలండి ఫర్ ఆల్ న్యూ బోర్వెల్స్, కొత్త బోర్వెల్స్ అన్నిటికి కూడా. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న బోర్వెల్స్ షుడ్ బి రిజిస్టర్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెన్ దే విల్ బి డ్రిల్డ్. ఓకేనా, ఆ పెనాల్టీ ఎంత పెనాల్టీ వేస్తారంటే ఒక వైలేట్ చేస్తే ఫ్రమ్ 5,000 to 2 lakhs డిపెండింగ్ ఆన్ ద గ్రౌండ్ వాటర్ కన్జంప్షన్ లెవెల్. ఎంత గ్రౌండ్ వాటర్ కన్జంప్షన్ చేస్తారో దాన్ని బట్టి 5,000 నుంచి 2 lakhs వరకు వేస్తారు అన్నమాట, ఫైన్ వేస్తారు అన్నమాట. అది the recently approved multi-tracking railway project covering a route of expansion of approximately 574 kilometers across 6 states. ఆ 6 states ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలండి: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా అండ్ జార్ఖండ్. అడుగుతారు ఎగ్జామ్ లో, మనకి ఇలా కూడా అడగొచ్చు. ఈ 6 స్టేట్లోని 4 స్టేట్లు ఇచ్చేసి ఇందులో ఏ స్టేట్ లేదు, ఒక 4 స్టేట్స్ ఇచ్చి ఏ స్టేట్ లేదు అని అడిగే అవకాశం కూడా ఉంటది. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్, ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్ అని అడుగుతున్నారు అంటే 11,169 crore అండి. ఇది మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్ ఎంత పడింది అంటే ఎస్టిమేషన్ కాస్ట్ 11,169 crore. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 4 మేజర్ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్. రైల్వే మినిస్టర్ ఎవరండి? సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఎవరు?
రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఓకేనా. డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఉమ్, అదనమాట. ఎంత అంటే ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ 11,116 crore, స్పానింగ్ 574 kilometers అండ్ కవరింగ్ 13 districts అక్రాస్ ద మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా అండ్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చదవాలి మీరు, ఎక్స్ప్లెనేషన్ చదివితేనే మీకు అర్థమవుతుంది. ద రీసెంట్లీ సైన్డ్ జీనియస్ యాక్ట్. జీనియస్ యాక్ట్ అంటే గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యుఎస్ స్టేబుల్ ఎకనో స్టేబుల్ కాయిన్స్ యాక్ట్ in the US provides a comprehensive federal regulatory framework for which of the following digital finance instrument అని అడిగారు. ఏ ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగారండి. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది కాబట్టి మనకు బ్రాకెట్లు ఇచ్చారు కాబట్టి సేమ్ క్వశ్చన్ లో ఆప్షన్ ఏముందండి? స్టేబుల్ కాయిన్స్. ఓకేనా. ఎగ్జామ్ లో కూడా జీనియస్ అని ఇస్తారు, మనం దానికి చూసుకోవాలి. ఇది ఏంటంటే బ్లాక్ చైన్. ఇదేంటంటే బ్లాక్ చైన్ డిజిటల్ కరెన్సీ. ఓకేనా. ఇది బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ ఇది. ఓకేనా. వాట్ ఈస్ ద టోటల్ ఫినాన్స్ అలొకేషన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ ద ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ఫర్ ద పీరియడ్ కవరింగ్ ద 15th ఫినాన్స్ కమిషన్ సైకిల్ 2021, 2022, 25, 26? ఎంత కవర్ చేశారో అని అడుగుతున్నారండి. ఎంతంటే 6,520 crores. గుర్తుపెట్టుకోవాలి, డేటా గుర్తుపెట్టుకోవాలి కన్ఫర్మ్ గా. వాట్ ఇస్ ద టోటల్ ఫినాన్స్ అలొకేషన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ ద ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన? ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన, PMKSY, ఫర్ ద పీరియడ్ ఆఫ్ కవరింగ్ ద 15th ఫినాన్స్ కమిషన్ సైకిల్ FCC, 6,520 crores. ఇదండి. చూడండి, ఈ PMKSY స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? 2017 లో. సంపద స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్. ఓకే. చూడండి, 2017 లో లాంచ్ చేశారండి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2017. చాలా ఇంపార్టెంట్, ఎస్ఎస్సికి చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో లాంచ్ చేశారంటే 2017. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. చిరాగ్ పాస్వాన్, గుర్తుపెట్టుకోవాలి. చిరాగ్ పాస్వాన్ ఆయన పేరు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IFFCO after US Avasti term ended. Okay. Who has been appointed as the new managing director of the IFFCO after US Avasti's term ended? IFFCO అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. Who has been appointed as the new managing MD of IFFCO after US Avastis term ended? అవస్థిస్ ముందు, అవస్థిస్ తర్వాత ఎవరు చేశారంటే KJ పటేల్. ఆప్షన్ బి, KJ పటేల్. ఓకేనా. ఇదిగోండి, IFFCO అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. KJ పటేల్ అపాయింట్ చేశారండి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ US అవస్థి. ఆయన 8 years అయిపోయిందని చెప్పి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. ఓకేనా. IFFCO
మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఎవరు చూడండి. ఐఎఫ్ఎఫ్సిఓ ది అపాయింట్మెంట్ ఎవరు అనౌన్స్ చేశారంటే ఐఎఫ్ఎఫ్సిఓ చైర్మన్ దిలీప్ సంగనాయ్ సంగాయ్. ఓకేనా, గుర్తు పెట్టుకోవాలి పేర్లని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కరెక్ట్లీ నేమ్స్ ద ఫస్ట్ సైంటిఫిక్ authenticated mon monofloral honey in India, a product developed by CSIR IIM Jammu and Kashmir from the aromatic crops grown under the Purple Revolution. సార్ పర్పుల్ రెవల్యూషన్ అంటే ఏం సార్? ఏంటమ్మా? పర్పుల్ రెవల్యూషన్ జస్ట్ a second. ఓకే సార్. ఇక్కడ మీకు క్వశ్చన్ చదివితే అంటే ఆప్షన్స్ లో మీకు అర్థమవుతుంది అది ఏంటి, అసలు పర్పుల్ రెవల్యూషన్ అంటే ఏంటి. పర్పుల్ రెవల్యూషన్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. హనీ పెంచుతారు కదా సార్. హనీది అంటే ఏంటి? లావెండర్ హనీ. ఓకే సార్. ఓకే. లావెండర్ హనీ. పర్పుల్ రెవల్యూషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లావెండర్ రెవల్యూషన్. గుర్తుపెట్టుకోండి, పర్పుల్ రెవల్యూషన్ కూడా ఏమంటారు అంటే దాన్ని లావెండర్ రెవల్యూషన్ కూడా అంటారు దాన్ని. అది ఎక్కడ లాంచ్ చేశారంటే జమ్మూ కాశ్మీర్ లో లాంచ్ చేశారు. ఏంటంటే లావెండర్ కల్టివేషన్ కోసం. మెయిన్ ఎయిమ్ లార్జ్ స్కేల్ లో లావెండర్ కల్టివేషన్ కోసం. India has developed the first scientifically bio-authenticated monofloral lavender honey through CSIR IIM at its Pulwama field station, Jammu Kashmir, under the CSIR floriculture mission. The honey is derived from the Lavandula angustifolia and was validated through advanced techniques like DNA barcoding and microscopy. Okay na? Adi. Next, what is the specific goal? What is the specific goal of the benevolence fund established by the All India Football Federation for the football community? The primary objective ఏంటని అడుగుతున్నారండి. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. ఏఐఎఫ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ మెడికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ద రిటైర్డ్ ఫుట్బాల్ కమ్యూనిటీ మెంబర్స్. టు ప్రొవైడ్ మెడికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ద రిటైర్డ్ ఫుట్బాల్ కమ్యూనిటీ మెంబర్స్. ఓకేనా? టు ప్రొవైడ్ మెడికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ద రిటైర్డ్ ఫుట్బాల్ కమ్యూనిటీ మెంబర్స్. ఏఎఫ్ ప్రెసిడెంట్ ఎవరంటే కళ్యాణ్ చౌబే గుర్తుపెట్టుకోవాలి. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎన్ఏ హ్యారిస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. Additionally, AFF has proposed a separate pension fund to provide retirement pensions for the long-serving employees. The minimum 20 years of service undali and retirement at the age of 60 or above from AIFF. Okay na? Which Indian national park
UNESCO World Heritage Site in Assam, hosted the country's first ever dedicated census of its significant grassland bird population between March and May 2025. Hmm. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉమ్, ఉమ్, ఉమ్. జిమ్ కార్బెట్ ఎక్కడ, కిలాడో నేషనల్ పార్క్ ఎక్కడ, కజిరంగ నేషనల్ పార్క్ ఎక్కడ, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ, భరత్పూర్ బర్డ్ సెంచరీ ఎక్కడ అని చెప్పాలి. అస్సామా? జిమ్ కార్బెట్ ఎక్కడ చెప్పండి? ఉత్తరాఖండ్, మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ ఎక్కడంటే ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్. కేరళలో రాజస్థాన్, కేరళలో రాజస్థాన్ కదా. ఉమ్. ఈ భరత్పూర్ బర్డ్ సెంచరీ కూడా దాన్ని ఏమంటారు, కిలా నేషనల్ పక్కన ఫార్మల్లీ ముందు ఏమంటారు, భరత్పూర్ బర్డ్ సెంచరీ అంటే రాజస్థాన్. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ? ఉమ్, గుజరాత్. మీకు ఇవి తెలిసినా సరే కన్ఫామ్ గా ఎగ్జామ్ లో ఆన్సర్ పెడతాం. అంటే క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ ఇండియన్ నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ అస్సాం అని అడిగాడు. అస్సాం అంటే కజిరంగ నేషనల్ పార్కే. అస్సాంలో ఉంది ఏంటంటే ఓన్లీ కజిరంగ నేషనల్ పార్కే. మనకు ఆప్షన్ లో కూడా చూసుకొని పెట్టచ్చు ఇలాగా. జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. కీలాడో నేషనల్ పార్క్ రాజస్థాన్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. కజిరంగ అంటే అస్సాం. సో అస్సాంలో ఉందని పెట్టచ్చు మనం. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. Kaziranga National Park in Assam conducted India's first ever grassland bird census from March 18 to May 25, 2025. March 18 to May 25, 2025. This census recorded 43 grassland bird species with the use of passive acoustic recording monitoring as a key innovation. The main object contained primary objective to monitor the grassland bird population, identify rare, endemic, and globally threatened species, understanding breeding patterns, and assess the ecological health of Kaziranga grassland. Okay, na? The main objective. Whose latest work in the upcoming biography MS Swaminathan? The man who fed India, which chronicles the life of the renowned father of India's Green Revolution. And MS Swaminathan అంటే ఇండియాస్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఆయన పేరు చెప్పాలండి. ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా? మెయిన్ అసలు ఫస్ట్ గ్రీన్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ కి నార్మల్ బోర్లంగా అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ వస్తుంది. వరల్డ్ లో అయితే వస్తారు ఏమవుతారు? నార్మల్ బోర్లంగా. అవును, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ చెప్పండి. Who is the latest work in the upcoming biography of MS Swaminathan, the man who fed India, which chronicles the life of the renowned father of Indian Green Revolution? ఎవరు ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు.
ప్రియంబడ జయకుమార్, గుర్తుపెట్టుకోండి, ప్రియంబద్ జయకుమార్. The biography title MS Swaminathan, The Man Who Fed India, has been authored by ప్రియంబద్ జయకుమార్. ఏమండి ఆథర్స్ రీసెంట్ గా చనిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏ ఫీల్డ్ రిలేటెడ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే ఏ ఎగ్జామ్ కూడా మనం చేయలేం. గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్. ఏమండి ఇట్ విల్ బి పబ్లిష్డ్ బై ద హార్పర్ కాలిన్స్ టు కమోరేట్ ద 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామినాథన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద న్యూయార్క్ డిక్లరేషన్ ఎండోర్స్డ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ సెప్టెంబర్ 2025? ఎండోర్స్డ్ అంటే ఎండోర్స్ అంటే సపోర్టెడ్, ప్రమోటెడ్. సపోర్టెడ్ ఎక్కువ. ఎండోర్స్మెంట్ అంటే సపోర్ట్ చేసినట్టు అనమాట. వాట్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద న్యూయార్క్ డిక్లరేషన్ ఎండోర్స్డ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద సెప్టెంబర్ 2025 అని క్వశ్చన్ అడిగారు. చూడండి, మెయిన్ గోల్ ఆఫ్ న్యూయార్క్ డిక్లరేషన్ అంటే న్యూయార్క్ లో ఏం చేస్తారు బాగా మనం చూస్తే, ఆప్షన్ చూస్తే మనం ఎక్కువగా మనకి న్యూస్ లో ఉన్నది ఏంటండి, ప్యాలెస్తీన్ ఇష్యూ అని కదా జనరల్ గా. ద మెయిన్ గోల్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే ఎండోర్స్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ సపోర్ట్ చేసింది, న్యూయార్క్ డిక్లరేషన్ సపోర్ట్ చేసిందండి. ఏం సపోర్ట్ చేసింది యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఎందుకు సపోర్ట్ చేసింది అంటే క్రియేటింగ్ ఏ డీమిలిటరైజ్డ్ ప్యాలెస్తైన్ స్టేట్ అలాంగ్ సైడ్ ఇజ్రాయెల్. ఇది చాలా ఇంపార్టెంట్. క్రియేటింగ్ ఏ డీమిలిటరైజ్డ్ ప్యాలెస్తైన్ స్టేట్ అలాంగ్ సైడ్ ఇజ్రాయెల్. చూడండి, ద న్యూయార్క్ డిక్లరేషన్ వాజ్ అడాప్టెడ్ అట్ ద మేజర్ యుఎన్ కాన్ఫరెన్స్ ఫోకస్డ్ ఆన్ రిజాల్వింగ్ ద ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ వాజ్ రీసెంట్లీ ఇష్యూడ్ a letter of intent to set up a campus in India as per the Union Education Minister's announcement at ABSS 2025? యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? హూ ఇస్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఇండియన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఇందాక క్లాస్ లో మాట్లాడాం స్టార్టింగ్ లోనే. గుడ్. గ్రేస్ గ్రేస్ గుడ్. ధర్మేంద్ర ప్రధాన్ నిన్న క్లాస్ స్టార్టింగ్ డిస్కస్ చేశాను. సేమ్ అదే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. ఏంటి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ వాజ్ రీసెంట్లీ ఇష్యూడ్ a letter of intent to set up a campus in India as per the Union Education Ministry announcement at ABSS 2025? వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ. గుర్తుపెట్టుకోండి, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ. ఓకేనా. సిడ్నీ అంటే ఆస్ట్రేలియా. ఓకేనా. విక్టోరియా యూనివర్సిటీ, లా ట్రాబో యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యూకే అంట. ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద అఖిల భారతీయ శిక్షా సమగాం. కేబిఎస్ఎస్ అంటే అఖిల భారతీయ శిక్షా సమగాం ఇన్ న్యూ ఢిల్లీ, సెలబ్రేటింగ్ 5 years of the నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. India aims to host up 15 foreign university campuses. T.N. Manoharan, who recently passed away, was associated with which of the following institutions as chairman at the time of his diminish? అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన
దేనికి చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు. ఏ బ్యాంక్ అండి? ఆయన ఏ బ్యాంక్ కింద ఆయన చనిపోయారు? ఆ చైర్మన్ కింద ఉండేటప్పుడు చనిపోయారంటే ఐడిబిఐ బ్యాంక్. ఆప్షన్ ఈ ఐడిబిఐ బ్యాంక్. T.N. Manohar was serving as the chairman of IDBI Bank at the time of his death. He was appointed to this post in May 2022 for a term of 3 years. అవండి గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇప్పుడు చనిపోయిన ఆయనకి పద్మశ్రీ ఎప్పుడు ఇచ్చారని 2010 లో ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. He was awarded Padma Shri in 2010 for his contribution in the field of trade and industry. He was a former president of the Institution of Chartered Accounts of India, ICAI, Institute of Chartered Accounts of India. Which of the following organizations did Pramila Mehta, who recently passed away, serve as the Pramukh Sanchalik of Chief అని అడుగుతున్నారు. చీఫ్ రాష్ట్ర సేవక్ సమితి. రాష్ట్ర సేవక్ సమితి ఆర్ఎస్ఎస్. ఓకేనా? ఆర్ఎస్ఎస్. రాష్ట్ర సేవక్ సమితి. చూడండి, పరిమిలా మేధా వాజ్ ద ఫార్మర్ ప్రముఖ్ సంచాలిక్. అంటే ప్రముఖ్ అంటే హిందీ వర్డ్. ప్రముఖ్ అంటే ఇంపార్టెంట్, సంచాలిక్ ఇంపార్టెంట్ చీఫ్ ఆఫ్ ద రాష్ట్రీయ సేవక్ సమితి, ద ఉమెన్స్ వింగ్ ఐడియాలజికల్లీ అలైన్డ్ విత్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓకేనా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. She led the organization from 1798 to 2003. ఆవిడ ఎప్పుడు వరకు నుంచి అంటే 1978 2003 వరకు ఆవిడ రన్ చేసింది ఆర్గనైజేషన్. What is the revised deadline for the implementation of phase 3 of the Securities Exchange Board India's new nomination framework for the securities market? December 15, 2025. December 15, 2025. What is the revised deadline for the implementation of phase 3 of the Securities and Exchange Board new nomination framework for the securities market? సెప్టెంబర్, దాని లాస్ట్ సెప్టెంబర్ 1 ఇచ్చారు 2025. డిసెంబర్ 15 వరకు ఎక్స్టెండ్ చేస్తారండి. సెప్టెంబర్ 1, 2025 అందు కూడా ఆప్షన్. మనం అది పెట్టిస్తాము, అది కాదు ఆన్సర్. December 15, 2025 చూడండి కావాలంటే కదా. సెబీ ఎక్స్టెండ్ ద టైమ్ లైన్ ఫర్ ద ఫేజ్ 3 ఆఫ్ ద న్యూ నామినేషన్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ September 1, 2025 నుంచి December 15 కి 2025 కి అనౌన్స్ చేశారు. మనకేం గుర్తుండదని September 1 అని గుర్తుంటే పెట్టేస్తాం. చూసుకొని జాగ్రత్త. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై a circular issued under the powers granted by the SEBI Act 1992. నేను కిందకే చెప్పా SEBI Act ఎప్పుడు అంటే 1992. నాబార్డ్ యాక్ట్ ఎప్పుడు? 1982. మర్చిపోకూడదు. ఫేజ్ 1 ఎప్పుడు జరిగిందంటే March 1, 2025. ఫేజ్ 2 ఎప్పుడు జరిగిందంటే June 1, 2025 to August 8, 2025. కవరింగ్ డిజిటల్ నామినేషన్, వీడియో వెరిఫైడ్ OPT అవుట్. ఇది చూడండి. వాట్ వాజ్ ద టోటల్ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ July 2025? ఎంతంటే 1.96 lakhs crore. 1.96 lakh crore అంటే క్రోర్స్ అనమాట. వాట్ ఆర్ ద టోటల్ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ July 2025? July 2025 ఎంతంటే 1.96 lakh crore. ఓకేనా? ఎంత కలెక్ట్ చేశారంటే అంత కలెక్ట్ చేశారు అనమాట. In the context of strategic disinvestment of IDBI Bank, which of the following represents the total combined percentage of stake that the government of India and LIC are jointly offering to sell as per the Department of Investment and Public Asset Management DIPAM? ఎంత అడుగుతున్నారు.
ఎంత అంటే 60.72%. ఎన్ని ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవాల్సిందే అండి, ఇవి ఎక్కువ రిమెంబర్ గుర్తు పెట్టుకోవాలంతే. ఇదిగోండి, as part of the strategic distribution IDBI Bank, both the government of India and LIC will jointly divest a total of 60.72 stake. Okay, 60.72 stake. 30.48 by the government, 30.24 by the LIC. The concessional government guarantee fee notified by the finance minister of the National Bank for financing infrastructure and development. NABFID's borrowings from multilateral and foreign institution is ఎంత అని అడుగుతున్నారు. ఎంత అంటే 0.1% అండి, 0.1%. NABFID అంటే ఏంటి ఆల్రెడీ ఇచ్చారు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్షియల్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2021 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. దీని ప్రెసెంట్ చైర్మన్ ఎవరంటే కేవి కామత్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ జూలై 2025 ద యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి చాలా మంది తెలీదు. యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే మనం వాడుతుంటాం కదా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. క్యూఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్లైన్ చెప్పాలి, క్యూఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? గ్రేస్, దివ్య, క్యూఆర్ క్విక్ రెస్పాన్స్. ఓకేనా? క్విక్ రెస్పాన్స్. In July 2025, the Unified Payment Interface System not only achieved a new peak in transaction volume but also recorded a total transaction value of 24.08 lakhs crore. By what volume and did the UPI system surpass its transaction count from the previous month? June 2025, it stood at 18.40 billion transactions. క్వశ్చన్ ఏం అర్థమైంది కదా మీకు? అంటే in July 2025, the Unified Payments Interface, అంటే జూలై 2025 లో ఎన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యాయని అడుగుతున్నారండి. ఎందుకంటే 19.47. చూడండి, టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ 20.08 lakhs crore. ఓకేనా? ఇక్కడ 25.08 ఉందని చెప్పి 25.08 పెట్టద్దు. ఓకేనా? ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే 19.47 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకేనా? 19.47 బిలియన్ ట్రాన్సాక్షన్స్. జూలైలో 19.47, జూన్ లో వచ్చేసరికి 18.40. ఓకే, జూన్ లో వచ్చేసరికి 18.40 ట్రాన్సాక్షన్ జరిగింది. What was the value of India's manufacturing purchasing managers index as reported by the S&P Global and it reached a 16th month high in July 2025 అని అడిగారండి. ఎంతంటే 59.1. 59.1 ఏంటి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఫ్యాక్ట్స్ 59.1. As per the Union Minister Rajiv Ranjan Singh,
వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్? ఏంటి రాజీవ్ రంజన్ సింగ్ ఏ యూనియన్ మినిస్టర్ అండి ఆయన? ఏ శాఖకి సంబంధించిన ఆయన? చెప్పాలి. క్వశ్చన్ లోనే అర్థమవుతుంది అక్కడ. వాట్ ఇస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అన్నాడు. అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఆఫ్ ఇండియా. డైరింగ్ అర్థమవుతుందా? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకేనా? ఆయన మినిస్టర్ అదే అనమాట. యూనియన్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ రంజన్ సింగ్. రాజీవ్ రంజన్ సింగ్ అనమాట ఆయన. రాజీవ్ రంజన్ సింగ్. ఓకేనా? ఆయన ఏం మినిస్టర్ అంటే మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? అయితే ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అని అంటున్నారండి. ఎంత? సెకండ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు. యాజ్ పర్ యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ ఇస్ సెకండ్. ఇంకొక వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. వాట్ ఈస్ ద ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ష్రింప్. ష్రింప్ రొయ్యలు. నెల్లూరు. విశాఖపట్నంలో కూడా రొయ్యలు ఉంటాయి. ఓకేనా? ష్రింప్. ష్రింప్ క్యాపిటల్ ఎక్కడంటే నెల్లూరు. ఓకేనా? ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే నెల్లూరు. గుర్తుపెట్టాను, ఆంధ్రప్రదేశ్ కాబట్టి. మీరు దీని గురించి చదవండి. పిఎం మత్స్య సంపద యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్. నెల్లూరు. ఇండియాస్ ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ బై 103% ఇంక్రీజ్ అయిందంటే 24-25 కి కంపేర్ టు 2013-14. ద హైలైటింగ్ ద సెక్టర్స్ ర్యాపిడ్ గ్రోత్. సెక్టర్ యొక్క ర్యాపిడ్ గ్రోత్ పెరిగింది. ఎక్కడంటే 10 years బ్యాక్ 2013-14, 2025 కి 24-25 కి చెక్ చేసుకుంటే 49th చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ as the 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మయన్మార్ in the new government formed on July 31st, 2025? యూనైస్ షా. యూనైస్ షా. ఆప్షన్ ఈ యూనైస్ షా. ఏమండి ఇక్కడ మయన్మార్ క్యాపిటల్ ఏంటి? మయన్మార్ క్యాపిటల్ ఏంటి? యూనైస్ షా. షా. యూనైస్ షా. He was appointed as the 13th Prime Minister of Myanmar. మయన్మార్ క్యాపిటల్ చెప్పండి నాకు. మయన్మార్. మయన్మార్ మయన్మార్ కి ఇండియాకి బార్డర్ ఉందా లేదా? మయన్మార్ కి ఇండియాకి బార్డర్ ఏమైనా ఉందా? ఎన్ని స్టేట్స్ ఉంది? ఏమండి దీని క్యాపిటల్ ఏంటంటే 4 స్టేట్లు ఉంటాయి. నైపైద్వా అంటే క్యాపిటల్ నైపైడ్వా. ఓకేనా? క్యాపిటల్ నైపైడ్వా. కరెన్సీ వచ్చేసరికి మయన్మార్. మయన్మార్ మయన్మార్ క్యాట్. క్యాట్. మయన్మార్ క్యాట్.
మన ఇండియాకి ఏ స్టేట్ కంటే 4 స్టేట్లు అండి గుర్తుపెట్టుకోవాలి మీరు. అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్ ఒకటి, మణిపూర్ ఒకటి, మిజోరాం ఒకటి. ఈ 4 స్టేట్లు కూడా మనకి బార్డర్ విత్ మైనమర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. దాని క్యాపిటల్, కరెన్సీ. మన బార్డరింగ్ కంట్రీస్ అన్ని కూడా మనకి బంగ్లాదేశ్ బార్డరింగ్ కంట్రీ, దాని యొక్క ప్రైమ్ మినిస్టర్, దాని క్యాపిటల్, దాని కరెన్సీ. చైనా క్యాపిటల్, కరెన్సీ, దాని యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరుంటే అక్కడ అది మనం తెలుసుకోవాలి. జీ జింపింగ్ అన్ని, చైనా అండ్ పాకిస్తాన్ అంటే అన్ని మన బార్డరింగ్ కంట్రీస్ అన్ని తెలుసుకోవాలి. ఈరోజు క్లాస్ క్వశ్చన్ ఇదేనమ్మా. కన్సిడర్ ద జాయింట్ అవార్డ్ అండ్ ద ఫిలిమ్స్ ఫర్ ద విచ్ ఆఫ్ ద యాక్టర్స్ వర్ honored itself ఇక్కడ which pair of actors shared the prestigious National Film Award of the best actor in a leading role at the 71st ceremony అని అడిగారు. 71st నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్ లో ఎవరికి వచ్చింది? షారుఖ్ ఖాన్ అండ్ అది షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మాసే అంటే 12th ఫెయిల్ కి అంతేనా? అడుగుతారు చూడండి. 71st నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్, షారుఖ్ ఖాన్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ జవాన్. సినిమా చూసారా? చూడండి. అండ్ వైల్ విక్రాంత్ మెస్సే ఆల్సో రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ 12th ఫెయిల్ అనమాట. వీళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్ అవార్డు ఇది. చూడండి, ప్రైజ్ అయితే రాజిత్ కమల్ అండ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ ₹2 lakhs షేర్ బిట్వీన్ ద టూ. ఇద్దరికి కూడా 2 lakhs షేర్ అయింది ఇద్దరి మధ్యలో. This year the award received 332 features film entries, 150 non-feature films, 27 book entries, and 16 film critics submission. ఎన్ని చాలా నార్మల్ ఇంకెన్ని చదువుకోవాలి. ఇంకా మనం 12th ఫెయిల్ సినిమా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా మోటివేషన్ గా ఉంటుంది మనకి. కొన్నిసార్లు ఎగ్జామ్ లో 12th ఫెయిల్ సినిమా హీరోకి విక్రాంత్ మాసేకి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. దాని యొక్క డైరెక్టర్ ఎవరని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, వినోద్ చోప్రా అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో. థ్యాంక్ యూ, బాయ్.